కొండలరావు అమరావతి నుంచి. ఈ ఏడాది ప్రారంభమైన విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సజావుగా సాగుతుందని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయన్నారు. అలాగే జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ కూడా సక్రమంగా పూర్తయిందని చెప్పారు. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామంటున్న డీఈఓ లక్ష్మితో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో టీచర్ల బదిలీ ప్రక్రియ జరిగింది. అదే రకంగా తల్లికి వందనం సంబంధించి జిల్లా ఎన్రోల్మెంట్ మొదలైన విషయాలని కూడా మనం జిల్లా డిఈఓ గారు ఉన్నారు, వెంకటలక్ష్మి గారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, ఈ సంవత్సరం చూసుకుంటే ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది జిల్లాలో పాఠశాలలో? ఈ సంవత్సరము మనకి న్యూ ప్యాటర్న్ జరిగింది. అంటే ఆల్టర్నేషన్ ఆఫ్ జీవో 117 ప్రకారంగా మనకు 21 జీవో వచ్చింది. దాని ప్రకారం స్కూల్ స్ట్రక్చరింగ్ మారింది. ఆ స్ట్రక్చరింగ్ ప్రకారము ఎంపీఎస్లు, బీపీఎస్ ప్లస్ హై స్కూలు అట్లాగే యూపీలను అప్గ్రేడ్ చేసినాము. ఆ న్యూ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది. న్యూ స్ట్రక్చర్ ప్రకారమే స్టూడెంట్స్ని అందులో కూర్చోబెట్టారు. దాని ప్రకారం మనకి ఎన్రోల్మెంట్ ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతోనే మన గౌరవ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనకు రోజు కూడా పొద్దున సాయంత్రం వెబెక్స్లు జరుగుతున్నాయి. ఈ వచ్చినటువంటి ఈ పిల్లల్ని కొత్తగా స్కూల్లో అంటే ఎంపీఎస్ ఉంటే 75% ఎన్రోల్మెంట్, 75 స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉండాలని ఎన్రోల్మెంట్ చెప్పారు. దాని ప్రాప్తికి మన ఎంఈఓలందరికీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మనం రెగ్యులర్గా కూడా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది 28/6/25 నాటికి కంప్లీట్ కావాలి. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్కూల్ రావడానికి పిల్లలు ఇంకా మరింత మక్కువ చూపుతున్నారు, ఉపాధ్యాయులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మన గౌరవ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మనకి ఈ స్ట్రక్చరింగ్ మార్చారు కాబట్టి ఈ దశగా పిల్లలందరూ కూడా బాగా వస్తారనే ఉద్దేశంతో మనకు బుక్స్ కూడా ఈ పాటికి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అందాయి. ఈ ఐటమ్స్లో ఒక షూ, యూనిఫామ్స్ కొన్ని రాలేదు. అవి కూడా త్వరలో 1 or 2 డేస్లో జరుగుతాయి. అయితే ఇక్కడ మనకి బీఈడి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ బాగా ఉన్నారు కాబట్టి ఈ దశగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి. అదేవిధంగా మనకు తల్లికి వందనం డబ్బులు కూడా ఇప్పుడు చాలామంది తల్లులకు పడినాయి. ఎవరికైనా ఇంకా పడకపోతే కనుక ఏదైనా అభ్యంతరాలు ఉంటే సచివాలయాల్లో అభ్యంతరాలు తీసుకుంటున్నారు. అది 20th వరకు తీసుకుంటారు అభ్యంతరాలు. తర్వాత 21st నుంచి కూడా 28th వరకు గ్రీవెన్స్ అడ్రస్ చేస్తారు. తర్వాత సప్లిమెంటరీ మదర్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తాయి. అంటే మనకి ఎడ్యుకేషన్ అకాడమిక్ స్టార్టింగ్లోనే ఇవ్వటం వల్ల పిల్లలందరినీ కూడా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఒక పిల్లవాడు కూడా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండటం కోసమే మనకి తల్లికి వందనము, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ కూడాను ఈ పాటికి అన్ని స్కూల్స్కి వెళ్ళిపోయాయి. యూనిఫామ్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా కుట్టించుకొని మనకు మెగా పీటీఎం 5/7/25 జరపాలని చెప్పారు. ఆ పాటికి యూనిఫామ్, కిడ్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అదే రకంగా తాజాగా జరిగిన ఉపాధ్యాయ బదిలీల శాఖ నుంచి దాదాపుగా జిల్లాలు బైఫర్కేషన్ అయిన తర్వాత తొలిసారిగా కౌన్సిలింగ్ జరిగిన నేపథ్యంలో కొంత ఆందోళనకు గురైనప్పటికీ బదిలీల ప్రక్రియ ఎలా జరిగింది, ఎటువంటి వాతావరణంలో జరిగింది అంటారు? ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తాయా? మన దగ్గర మాత్రం ఏలూరు జిల్లాలో బదిలీ ప్రక్రియ సజావుగానే జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేవు. దీనికి మనకి అంటే మన ఆఫీస్ స్టాఫ్ అయితేమి, ఐటీ సెల్ అయితేమి, యూనియన్ నాయకులు అయితేమి అందరూ బాగా సహకరించారు. మన దగ్గర అనుకున్న దానికంటే ముందుగానే జరిగింది. అదేవిధంగా ఏవైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే గ్రీవెన్స్కి ఒక సెల్ పెట్టాము. గ్రీవెన్స్లో వాళ్ళ గ్రీవెన్స్ అన్నీ తీసుకొని కూడా మన లెవెల్లో అయ్యాయి మనం చేయాలి, మన లెవెల్లో అవ్వకపోతే స్టేట్ ఆఫీస్కి పంపించమన్నారు. ఆ ప్రక్రియ కూడా ఈరోజు అయిపిస్తాము. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండానే ప్రశాంతమైన వాతావరణంలో 4888 మంది ఎఫెక్ట్ అయ్యారు. అన్నీ కూడా ట్రాన్స్ఫర్, ప్రమోషన్ ప్రక్రియ సజావుగానే జరిగింది ఏలూరు జిల్లాలో. ఇకపోతే చూసుకుంటే స్కూల్స్ అయితే ఓపెన్ చేశారు. అదే రకంగా అనుమతులు లేని స్కూల్స్ ఉన్నాయి కదా, అటువంటి కొన్ని స్కూల్స్ కూడా ఉన్నట్టు కూడా సమాచారం. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చివరిగా మా దృష్టికి అనుమతులు లేనివి స్కూల్స్ నడుపుతున్నారని ఇంకా మా దృష్టికి రాలేదు. మా దృష్టికి వచ్చినట్లయితే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ విషయం ఇలా చూసుకుంటే మొత్తం జిల్లా వ్యవస్థ అంతా కూడా ప్రక్రియ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ట్రాన్స్ఫర్స్ అయితే తల్లికి వందనం కూడా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎవరైనా సరే తల్లులకి తమ ఖాతాలో డబ్బులు పడినట్టయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేసాం. సంబంధిత సచివాలయాల్లో అధికారులకి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా తల్లికి వందనం కూడా జరుగుతుంది. అదే రకంగా స్కూల్స్కి సంబంధించి అనుమతులు లేని పాఠశాలలు అయితే వరకు లేవు. అటువంటి కనుక మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెబుతున్నారు డిఓ వెంకటలక్ష్మి గారు.
పార్ట్